నీళ్ళకు రాబోతుంది విడుదల, తాగుడు నుంచి విడుదల, పాపం నుంచి విడుదల, శాపం నుంచి నజరేయుడైన యేసు రక్తమున విడుదల కలుగును గాక. నీకే స్తోత్రం ప్రభువా, నీకే స్తోత్రం. కొంతమంది పిల్లల భవిష్యత్తు గురించి బాధపడుతున్నారు. అయ్యో నా పిల్లలు చదవట్లేదని కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది అయ్యో ఏ ఉద్యోగం వస్తుందో అని చెప్పేసి కొంతమంది బాధపడుతున్నారు. అయ్యో నిన్ను నా భర్తకు నీ విశ్వాసం ఉన్నట్లని కొంతమంది అంటున్నారు. యేసయ్య ఈ రోజు నీకు ధైర్యాన్ని ఇవ్వవచ్చునా, నీకు శక్తిని ఇవ్వవచ్చునా. నూతన ఆశీర్వాదాలు ప్రతి ఇంటిపై రాబోతున్నాయి. యేసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా. ఆగాడు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగాడు కన్నీటి కూర్చుని దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అయ్యో నా సవతి కూడా తట్టుకోలేకని పరిగెత్తుతున్నాను ప్రభు. ఇష్మాయేలుగా పడేసి ఆగాడును చూసిన దేవుడు నీలో చూడబోతున్నాడు. ఆగాడు కన్నీటిని తుడిచిన దేవుడు ఈ రోజు నీ కన్నీటిని తుడబోతున్నాడు. లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను గమనించినావా. యేసయ్యా ఒకసారి అడుగుతారా ప్రభువా అని ఒకసారి అడుగుతారా? యేసయ్యా యేసయ్యా ఒకసారి అన్నారు. యేసయ్యా 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 అందరూ ఒకసారి యేసయ్యా 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 నన్ను రక్షించు ప్రభువా, నా కుటుంబాన్ని రక్షించు ప్రభువా, నా బ్రతుకును మార్చు ప్రభువా, నన్ను చూడు ప్రభువా. కన్నీరు కావచ్చు, ఈ కుటుంబాన్ని కొరికి కన్నీరు కాదు ప్రభువా. ఇదే అతి పరిశుద్ధ సమయం, ఇదే రక్షణ కాలం. యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. యేసయ్యా 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 నన్ను గమనించినావా, నన్ను గమనించినావా. అయ్యో కన్నీటితో యావే మందిరానికి వెళ్ళి అన్న మోకరించి ప్రభువా నా అవమానం తొలగివేయని కన్నీటి ప్రార్థన చేసింది. నేను కొట్టాలంటే ఒక సవతి గారిని ఏడిపిస్తుంది ప్రభువా. నేను ఎవరితో చెప్పుకోవాలి ప్రభువా, నాకు ఎవరు లేరు అని కన్నీటి ప్రార్థన చేసినప్పుడు యావే ఆమెను చూచాడు. మన దేవుడు చూచే దేవుడు అమ్మా. ఈ రోజు నీ కన్నీటిని చూస్తున్నారు. ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, అయ్యో ప్రార్థనలో కన్నీరు లేకపోతే చేపలు నీరు లేని సముద్రం లాంటి, ప్రార్థనలో కన్నీరు లేకపోతే మరి నీరు లేని చెరువు లాంటి. నీ కన్నీటి ప్రార్థన నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ భర్తకు మారు మనసు, నీ పిల్లలకు భవిష్యత్తు. అయ్యో నీ కుటుంబం ఈ కన్నీటి ద్వారా దీవించబడుతుంది. అన్న కన్నీటి వలన తన కుటుంబం దీవించబడింది. తనకి ఏ కుమారుడిచ్చిన సామువేలుని దేవుడికి అర్పించాడు మొదటి ప్రవక్తగా. తర్వాత ఇంకా 5 పిల్లల్ని దేవుడిచ్చాడు. ఆమె అవమానాన్ని కొట్టివేస్తాడు, ఆమె కన్నీటిని నాట్యంలో మార్చాడు. అయ్యా ఈరోజు
ఈ హృదయాన్ని నా హృదయాన్ని విప్పి ప్రభువా నీకు అర్పించుచున్న ఎవరితో చెప్పుకోవాలి ప్రభువా? స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. నా హృదయమును విప్పి నా జీవిత సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి? ఎవరితో చెప్పుకోవడానికి లేదు ప్రభువా. నా హృదయమును విప్పి నా జీవిత బాధలు ఎవరితో చెప్పలేక స్వామి నీకై వేదకుచున్నా. నాకై నీవు ఉన్నావని నీకై వేదకుచున్నా అన్న ఎవరి వద్దకు పోలేదమ్మా. దేవుని దగ్గర కన్నీరు కాచి ఆ ఆలయంలో కన్నీరు కాచి ఎవరి వద్దకు పోదు. దేవుని ఆలయంలో కాచిన ప్రతి కన్నీటి ఒట్టుకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. యేసయ్య నేను చూచుచున్నాను. మనం చూసే దేవుడు, ఈ కన్నీటిని తుడిచే దేవుడు. ఒక్కసారి ప్రభువా నా జీవితాన్ని మార్చు, అద్భుతం చేయి నా జీవితం, ఆ జీవితంలో అద్భుతం చేయి ప్రభువా. ఈ రోజే ఈ క్షణమే ప్రభువా, నాకు రేపు ఈ క్షణమే ఈ సమయం పోతే మళ్ళీ రాదు ప్రభువా. అయ్యా నా కుటుంబాన్ని దర్శించు. నీ ఎన్ని రోజులుగా వేచి ఉన్నారు ప్రభువా. నాకు ఎవరి వద్ద గురించి సహాయం రాగలేదు ప్రభువా. ఈ రాత్రే నీ కుటుంబానికి దీవెనకరంగా దేవుడు ఈ రోజుని నిర్ణయించి ఉన్నాడు. ప్రభుని తాకబోతున్నా. యేసయ్య మీ మధ్యలోకి రాబోతున్నాడమ్మా. అందరూ మన యొక్క విశ్వాసంతో ప్రభువా నిన్ను తాకబోతున్నా. అయ్యా అలనాడు రక్తస్రావంతో బాగుపరిచిన స్త్రీని అంచును తాకారు కదా. అలనాడు విశ్వాసులు పేతురు నీడను తాకారు కదా. పౌలు వస్త్రంలో తాకారు కదా. తాకిన వీటిని అద్భుతాలు జరిగాయి కదా. వీడందరూ జరిగింది.